కార్తీక పురాణం 13వ అధ్యాయం. కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి. దానాలకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఉపనయనం చేయటం వల్ల చాలా మంచిది. కార్తీక మాసంలో గాయత్రి జపం చేయటం వల్ల దాతలకు సమస్త పాపాలు నశిస్తాయి. బావులు చెరువులు తవ్వించడం వలన ఎలాంటి పుణ్యం ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి పుణ్యఫలం కలుగుతుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ ఉదాహరణకు ఒక కథ చెబుతూ ఉంటాడు వశిష్ఠ మహర్షి. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు. ఆయన భార్య మహా సౌందర్యవతి. దాయాదుల పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవులకు వెళ్ళిపోతాడు. భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదా నది తీరంలో ఒక పర్ణశాల ఏర్పాటు చేస్తాడు. అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఆమెకు ఒక పండంటి ఆడపిల్ల జన్మనిస్తుంది. ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది. సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు. అలాంటి ఆయన చాలా కాలం అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తుండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతూ ఉన్న ఒక ముని కుమారుడు సువీరుడు కూతుర్ని చూస్తాడు. ఆమె సౌందర్యం ఆ ముని కుమారుని మనసు దోచుకుంటుంది. దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఒక రోజున సువీరుడిని కలిసి తన మనసులో మాట చెబుతాడు. సువీరుడు చాలా కాలం తను పేదరికం పడుతున్న బాధల గురించి చెబుతాడు. కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనాన్ని సమర్పిస్తాను, తాను తన కూతుర్ని ఇస్తానంటే అని, లేదంటే ఇవ్వనని తేల్చి చెబుతాడు ఆ ముని కుమారుడు. ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు కనుక, సరే నా కూతుర్ని ఇచ్చి నీకు వివాహం చేస్తాను, నీవు డబ్బు ఎలా తెస్తావు అని అంటాడు. వెంటనే ఆ మునికుమారుడు తపస్సు ద్వారా సాధించుకొని తీసుకువస్తాను అని ఆ మునికుమారుడు చెబుతాడు. అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళ్తాడు. ఆ మరుసటి రోజు నుంచి ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు. సువీరుడు కూతుర్ని వివాహం చేసుకోవాలని ఆ మునికుమారుడు కఠోర తపస్సు చేస్తాడు. తన తపస్సుకు అపారమైన ధనరాశి సంపాదిస్తాడు. ఆ ధనరాశిని తీసుకువచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందిస్తాడు. దాంతో సువీరుడు తన కూతుర్ని ఆ మునికుమారుడికిచ్చి వివాహం చేస్తాడు. అతనితో తన కూతుర్ని అత్తవారింటికి పంపిస్తాడు. కన్యాశుల్కంగా వచ్చిన సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ సువీరుడు భార్య గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంలో పొంగిపోతాడు. ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడతాడు. రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది. బాగా సంపన్నులైన వారికి ఈ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు. అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒకరోజు ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు. సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏంటని అడుగుతాడు. అప్పుడు సువీరుడు తన గురించి విషయాలన్నీ ఆ యతీశ్వరుడితో చెబుతాడు. తమ పెద్ద కూతుర్ని కన్యాశుల్కం తీసుకొని మరీ పెళ్లి చేశానని అంటాడు. ఆ విషయం సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి కానీ కన్యాశుల్కం తీసుకొని పెళ్లి జరిపించకూడదని చెబుతాడు. ఆ విధంగా చేయటం వల్ల ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు. అందువలన రెండవ కూతురు వివాహాన్ని కార్తీక మాసం శుక్లపక్షంలో జరిపించమని చెప్తాడు. కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. నువ్వు పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండో అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింపజేసుకోమని చెబుతాడు. అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడు ఆ మాటలు అస్సలు వినడు. తాను సుఖపడడానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకి పని లేదని చెబుతాడు. అసలు పుణ్యం పాపం ఉన్నాయో లేవో తెలియదు కానీ ఉత్తమగతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలు అందించడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.
ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సువీరుడు తన రెండో కూతుర్ని కూడా కన్యాశుల్కం తీసుకొని అత్తవారింటికి పంపించాలనే కన్న కలలు నెరవేరవు. ఎందుకంటే ఆయనను అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకు దొరికిపోతాడు, అంటే చనిపోతాడు. యమభటులు ఆయనను నరకలోకానికి తీసుకొని పోతారు. కన్యా విక్రయం అనే పాపానికి ఆయనకి అక్కడ శిక్షలు విధిస్తారు. అంతేకాదు, స్వర్గంలో అనేక భోగాలు అనుభవిస్తూ ఉన్న సువీరుడు పూర్వీకుడైన శృతకీర్తుని కూడా యమభటులు నరకానికి తీసుకొని వస్తారు. తనని ఎందుకు నరకాన్ని తీసుకొని వస్తున్నారని శత్రుకీర్తికి అర్థం కాక అయోమయంలో లోనవుతాడు. ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు. తాను చేసిన పుణ్యకార్యాల గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు. పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతారు. ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు కూతుర్ని విక్రయించాడు. ఆ పాపం వల్లే ఆయనను నరకానికి వచ్చాడని, ఆయన చేసిన పాపం వల్లే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చిందని యమభటులు యముడు చెబుతారు. అయితే ఇక తనకి యమబాధలు నుంచి విముక్తి లేదా, ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శత్రుకీర్త్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. వెంటనే యముడు, సువీరుడికి రెండవ కూతురు ఉంది, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, ఆ ప్రయత్నంలోనే తల్లి ఉంది, అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన మీకు శరీరం ఇస్తున్నాను, నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయిని తల్లికి నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని సువీరుడి పూర్వీకులకు మానవదేహం ఇస్తాడు. శత్రుకీర్త్ అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు. యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు శత్రుకీర్త్. అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడు భార్యను కలుసుకుంటాడు. సువీరుడితో పాటు తాను నరకంలో బాధలు అనుభవిస్తున్న కారణం గురించి చెబుతాడు. పరిస్థితి అర్థం చేసుకొని ఆమె అంగీకరిస్తుంది. ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడు కూతుర్ని వివాహం నిశ్చయిస్తాడు. ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తాడు. ఆ ఫలిత కారణంగా శత్రుకీర్తి నరకం నుంచి విముక్తుడై స్వర్గానికి చేరుకుంటాడు. ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు. ఓ రాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతట శక్తి ఉంది. అందువలన ఆడపిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. కార్తీక మాసంలో ఎవరైతే కన్యాదానం చేస్తారో వారికి, వారి పూర్వీకులకి 7 జన్మల వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆడపిల్లలున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వదులుకోకుండా కార్తీక మాసంలో కన్యాదానం చేయండి. ఉత్తమమైన పురుషుణ్ణి చూసి కన్యాశుల్కం ఆశించకుండా ఇలా కన్యాదానం చేయటం వల్ల ఉత్తమ గతులు పొందుతారు. 7 జన్మల పుణ్యం కలుగుతుంది అని వశిష్ఠుడు చెప్తాడు.